ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగుండదమ్మా, చాలా బాగుండది. అనాల్సిని అన్ని అనేస్తారో, చేయాల్సిని అన్ని చేసేస్తారో. ఇప్పుడు నువ్వు వచ్చి సంజాయిషి ఇచ్చినంత మాత్రాన అన్న మాటలు వెనక్కిపోతాయా? చేసిన అవమానం ఏమైనా మాసిపోతుందా? అన్నపూర్ణ, వెళ్ళి కాఫీ తీసుకురా. దీన్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే మంచి అవకాశం. వెళ్ళు. అన్నపూర్ణ నిన్నే. పెద్దమెందుకు మావయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సడన్ గా ఇది కాఫీ పెడతానంటుందేంటి? మా వాడ మాట చెప్పగానే మంచి ముహూర్తం కోసం పంతులు గారికి కాల్ చేశానమ్మా. ఆయన ఏ విషయం చెప్పిన తర్వాత వచ్చి మీ అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాను. ఉండు, ఒకసారి పంతులు గారికి కాల్ చేస్తాను. పంతులు గారు, మంచిలో చూసుకుని ఇంటికి రండి. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలి. అలాగేనండి. ఎంగేజ్మెంట్కి ఎంత తొందరగా ముహూర్తం ఉంటే అంత తొందరగా పెట్టించేస్తానమ్మా. త్వరగానా? నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థమైందమ్మా. ఈ నిశ్చితార్థాన్ని మనం అంత ఘనంగా చేయాల్సిన అవసరం లేదు. రెండు కుటుంబాలు కలిసి ఏ గుళ్ళోనో చేసేద్దామమ్మా. అప్పుడు మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. బాగుండదన్నా. ఇంట్లో జరిగే మొట్టమొదటి పెండ్లి, అది కూడా బిడ్డ పెండ్లి, తూతూ మంత్రంగా చేస్తావా ఏంది? అది నిశ్చితార్థం కాని పెండ్లి కాని ఎట్లుండాలా? 10 ఓళ్ళు చెప్పుకోవాలా, 10 కాలాలు చెప్పుకోవాలా? అట్లుండాలా? చూడమ్మా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అది చాలు. మనం ఎంత ఘనంగా పెళ్లి చేసామన్నది కాదు, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. ఇంత ఆస్తి, ఇంత బంధుగణ ఉండి చాటుగా గుళ్ళోకెళ్ళి నిశ్చితార్థం చేసుకోవడం ఏందన్నా? మన గురించి నలుగురు ఏమనుకుంటారో? ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అని మనం కూడా వాళ్ళ మాదిరి ఫంక్షన్ చేసుకోవాలా ఏంది? మన స్థాయి మర్చిపోయి వాళ్ళ స్థాయికి పోయి మాట్లాడుతుండావో? నా అల్లుడికేం కర్మ అట్టా చేసుకునేదానికి? మా అత్త నూరు ఊరుకునేటట్టు లేదబ్బా. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? దాని మీద కోపంతో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. ఏ కాఫీ తాగేది మళ్ళీ గొడవ చేసిందనుకో, అటు తిరిగి ఇటు తిరిగి బావగారు నిన్ను అంటారు. ఐ డోంట్ కేర్. తిడితే 4 తిట్లు తిట్టించుకుంటాను. ఆ విజయశాంతిని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెడతానా? అది నాకు చేసిన అవమానం నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోను. నువ్వు కామ్గా ఉండు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదమ్మా. నిశ్చితార్థమేగా, ఆ తర్వాత ఎలాగూ పెళ్లికి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం, మీరంతా సంతోషంగా ఉండటం. ఏ, ఏం చేస్తున్నావు నువ్వు?